మమ్ముటి గారు లీడ్ రోల్‌గా వచ్చిన 'డామినిక్' మూవీ ఎలా ఉంది అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. డిటెక్టివ్ మూవీస్ అంటే ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. చాలా గ్రిప్పింగ్ స్టోరీ, ఫాస్ట్ కట్‌ల్లో ఉంటాయి. ఈ మూవీ అలా ఉందా లేదా? మూవీ స్టోరీ లైన్ ఏంటి? నాకు నచ్చిందా లేదా? మూవీ అంత ఎంగేజ్ చేసిందా లేదా? అనేది మొత్తం ఇన్ డెప్త్ రివ్యూలో మాట్లాడేసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా మూవీ గురించి మాట్లాడేసుకుందాం. మన హీరో ఒక డిటెక్టివ్‌లాగా పనిచేస్తాడు. డిటెక్టివ్‌కి ఒక పర్స్ దొరికిద్ది. అంటే ఆ ఇంటి ఓనర్‌కి ఒక పర్స్ దొరికిద్ది. ఆ పర్స్ ఎవరిది అని కనుక్కునే వేలో ఒక అమ్మాయిది అని తెలిసిద్ది. తీరా తెలిసాక ఆ అమ్మాయి మిస్సింగు. ఆ అమ్మాయి లవర్‌ని ఎతుక్కుంటా ఎళ్తే ఆ అబ్బాయి గూడా మిస్సింగ్. ఈ స్టోరీని పట్టుకొని మన డైరెక్టర్ చాలా బాగా తీశాడు. మూవీ చాలా వటికి ల్యాగ్ ఉంటది. పర్లేదు ల్యాగ్‌లో ఉన్నా నేనైతే 2 స్పెట్‌లో చూసా. మూవీ నాకంత రేంజ్ ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు గానీ, ఒక డీసెంట్ మూవీ అయితే అనిపిచ్చేసింది. ఈ వేలో ఏం జరిగింది అనేది డైరెక్టర్ చాలా నీట్‌గా రాసుకున్నారు. ట్విస్ట్‌లు, టర్న్ ఇవన్నీ ఏముండవు. మనం ఆశ్చర్యపోయేంత ట్విస్ట్‌లు గూడా ఉండవు. ఏదో క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి ఇది భలే రాసుకున్నార్రా అనిపించేసిద్ది. దానికి తప్ప ఈ మూవీలో ఏం లేదు. ఒక డీసెంట్‌గా అలా ఎళ్ళిపోతా ఉంటది. నాకైతే పర్లేదు ఒక డిటెక్టివ్ మూవీ చూసాం. ఒక మంచి ఫీల్ ఉంది అనిపించేసింది. మూవీలో బిగ్గెస్ట్ మైనస్ ఏదైనా ఉంది అంటే ల్యాగ్ అబ్బా! ఈ మలయాళం మూవీస్‌లో ల్యాగ్ ఉంటది. ఓకే. మరి ఈ రేంజ్‌లో ల్యాగ్ ఉంటదని మాత్రం నేను అనుకోలేదు. చాలా తలకాయ నొప్పొచ్చేసింది మూవీ చూసినంత సేపు. ఏంట్రా బాబు! మరి ఇంత ల్యాగ్ ఉంది అని చెప్పే స్టోరీ ఏదో ఫాస్ట్‌గా చెప్పేయొచ్చు గదా! ఆ మాట్లాడుకునేయి ఇవన్నీ తీసుకొచ్చేసి చాలా ల్యాగ్ అనిపించేసింది నాకు. తీరా క్లైమాక్స్ దాకెళ్ళిపోయాక క్లైమాక్స్‌లో ట్విస్ట్ అది కొంచెం పర్లేదనిపించేసింది. ఈ ఓవరాల్‌గా నన్ను డిసప్పాయింట్ చేసి, ఆ క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకా ఇంపాక్ట్ అనేది అక్కడ చూపెట్టేసింది. పర్లేదు ఒక డీసెంట్ క్లైమాక్స్‌తో ఎండ్ చేశారు అనుకున్నా. ఎలా ఎండ్ చేస్తారు అనుకున్నా. ఆ ట్విస్ట్ అయితే బావుంది. ఇంక దానికి మించి మూవీలో ఏం లేదు. ఒక కొత్తదనంతో క్లైమాక్స్ అనేది ఎండ్ చేసేశారు. ఒక డీసెంట్ డిటెక్టివ్ మూవీ చూడాలి. ఓ టైమ్ పాస్ కోసం అంటే ఈ మూవీ చూసేయండి. సజెషన్ అయితే నేనైతే సజెస్ట్ చేయలేను ఈ మూవీని. ఒక డీసెంట్ డిటెక్టివ్ మూవీ చూసేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇది ఓవరాల్‌గా మూవీ నాకెలా అనిపించేసిందని. మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.